హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి డిజైనర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ అనేది చూపిస్తాను. ఫస్ట్గా మనం పేపర్తో టెంప్లెట్ చేసుకుంటాం. అదే టెంప్లెట్ని యూస్ చేస్తూ లైనింగ్ని కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న దాన్ని ఇలాగ నేను చూపించిన విధంగా కట్ చేసి చాక్ యూస్ చేసి ఇలాగ కట్ వర్క్ ట్రయాంగిల్ షేప్స్ లాగా మనం గీసుకోవాలి. మార్జిన్ వదిలేసి తర్వాత కట్ వర్క్స్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఈ కట్ వర్క్ని కట్ చేసుకోవాలి. దీన్ని 2 పార్ట్స్ కింద చేసాం కదా, అవి సెపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి 2 స్లీవ్స్ అండి. 2 స్లీవ్స్ కట్ చేశాను. ఫోల్డ్స్ మీద ఉన్నాయి. 2 స్లీవ్స్లోని ఒక స్లీవ్కి పక్కన పెట్టేసుకోండి లైనింగ్ అనేది. ఫస్ట్ బాటమ్ పార్ట్ ఒకటి తీసుకుంటాము, సెకండ్ పార్ట్ పక్కన పెట్టేయండి. మనము ఆ పార్ట్కి తగ్గన మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని దాని మీద ఈ బాటమ్ స్లీవ్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేప్లోని ఒక పాదం విడ్త్తోని స్టిచ్ అనేది వేసుకుంటాము. తర్వాత ఈ కట్ వర్క్ షేప్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తామండి. చేసి చిన్న చిన్న స్లిట్స్ ఇవ్వాలి. ఆ పాయింటింగ్ ప్లేస్లోని మనము ఆ ఫ్యాబ్రిక్ని రివర్స్లోని తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత కొంచెం దీన్ని ఐరన్ చేసుకోండి, మీకు పాయింటింగ్గా షేప్ వస్తుంది. చేసిన తర్వాత దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఓవరాల్గా రిమైనింగ్ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ యొక్క అప్పర్ పార్ట్ ఉంది కదా, అది తీసుకుంటామండి. ఆ ఒక్క పార్ట్ తీసుకొని దాన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని బాటమ్ పార్ట్ ఎలా అయితే అటాచ్ చేసామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది కూడా అటాచ్ చేసుకోవాలండి. దీన్ని రైట్ సైడ్ చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. మార్జిన్ వైపు స్ట్రైట్గా ఉంటుంది, మిగతా వైపు కట్ వర్క్లా వస్తుంది. బోత్ పార్ట్స్ మనం దగ్గరికి పెట్టుకొని చూసుకుంటాము స్లీవ్ ప్యాటర్న్కి తగ్గ. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నేను 2 లేయర్స్ మీద తీసుకుంటున్నాను. ఈ 2 లేయర్స్ నెట్ ఫ్యాబ్రిక్ పైన మనం ఒక కొంచెం ఎడ్జ్లోని 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి ఆ పైన ఏమో స్లీవ్ యొక్క అప్పర్ పార్ట్ని, ఆ తర్వాత బాటమ్ పార్ట్ని పెట్టి షేప్ గ్యాప్ ఏదైతే వస్తుందో అక్కడ నెట్ వచ్చేలాగా మనం స్లీవ్ ప్యాటర్న్ని నీట్గా సెట్ చేసుకోవాలండి. మనకి ఈ షేప్ కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూను నెట్ మీద పెట్టుకొని పిన్స్ అనేవి పెట్టేసుకుంటాము. సో దట్ అవి కదలకుండా ఉంటాయి అన్నమాట. ఈ పిన్స్ పెట్టుకొని ఆ విధంగా ఒకసారి మీరు స్లీవ్ ప్యాటర్న్ ఏదైతే టెంప్లెట్ న్యూస్ పేపర్తో చేశారో దాన్ని పెట్టి చూసుకోండి స్లీవ్ మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇన్ కేస్ కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి. సో నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. కట్ వర్క్ షేప్లోని మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఆ పైన అయితే మనం కొంచెమే నెట్ ఉంచాం కదండి, 1 ఇంచు అక్కడ సరిపోతుంది. కింద ఎక్స్ట్రా లెంత్ ఉంది కాబట్టి 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా అది కూడా ఉంచుకొని ఎక్సెస్ నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఓవరాల్గా చూస్తే మీకు స్లీవ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. నెక్స్ట్ మనము 1.5 to 2 ఇంచ్ విడ్త్ వరకును లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని దాన్ని ఇలాగా స్లీవ్కి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దాన్ని 1/2 ఇంచ్ విడ్త్తోని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మీరు 1/2 ఇంచ్ వరకు స్టిచ్ వేసిన తర్వాత దానిపైన టాప్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ కూడా వేసిన తర్వాత మీరు ఈ స్లీవ్ని ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పండి. తిప్పిన తర్వాత కింద ఎడ్జ్ ఓపెన్ ఎడ్జ్ ఉంది కదా, దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ వరకు దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా మనము హ్యాండ్ పట్టీ వేసుకుంటామండి. వేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని, అంటే రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఒకసారి నీట్గా ప్రెస్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది. తర్వాత మీరు దాన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు. చేస్తే మీకు అది కరెక్ట్గా ఉంటుంది. స్లీవ్ ప్యాటర్న్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఓవరాల్ బ్లౌజ్ అండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. స్లీవ్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం ఎల్బో హ్యాండ్స్ లెంత్ వస్తుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ సూట్ అవుతుంది. షార్ట్ హ్యాండ్స్కి అంత కరెక్ట్గా కనిపించకపోవచ్చు. ఇది కొంచెం ఈ లెంత్ ఉండడం వల్ల స్లీవ్స్ అనేది బాగా వచ్చాయి అన్నమాట. మీరు చూడొచ్చు బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది ప్రిన్సెస్ కట్.
ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ ఏమో నార్మల్గానే ఇచ్చామండి, 5 ఇంచెస్ అలా వస్తుంది. బ్యాక్ నెక్ ఏమో ఇలా వస్తుంది, ట్రాన్స్పరెంట్గా నెక్ వచ్చి తర్వాత అదే మెయిన్ ఫ్యాబ్రిక్తోని అవుట్లైన్ వస్తుంది. బ్యాక్ హూక్ వస్తుందండి ఇక్కడ మీకు. బ్యాక్ ఏమో డీప్ నెక్ వస్తుంది, ఫ్రంట్ నార్మల్ నెక్ అండ్ స్లీవ్ డిజైన్. ఇది నెక్కి స్లీవ్కి డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇది మేము డిజైన్ చేసామండి. ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఛానల్కి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.